శాలరీ కరెక్ట్ ఎంత వస్తుంది చెప్పేందుకు? ఒక 2 lakhs వస్తుంది బ్రో. టాక్సెస్ తీసేస్తే ఒక 20,000. 2 lakhs శాలరీ వస్తుంది, టాక్సెస్ తీస్తే 20 వస్తుంది. అదేంటి అలాగా? నేను ట్యాక్సీలు ఎక్కువ తిరుగుతాను బ్రో. నీ శాలరీ ఎంత బ్రో? నాకు 1 lakh వస్తుంది బ్రో. కటింగ్ స్పూన్ 10,000 వస్తుంది. అదేంటి బ్రో? నేను ఎక్కువ కట్ చేసుకుంటా బ్రో. ప్రభాస్ గారు ఆఫ్ కోర్స్ ఈ హెయిర్ స్టైల్ బీడ చూసి అందరూ ప్రభాస్ అనుకుంటారు. మా హీరోయిన్ కళ్ళతలు పెట్టండి ఫస్ట్. థ్యాంక్ యూ మేడం. జోక్స్ మీరే ఇస్తారా, మేమే వేయకూడదా? హీరో అంటే చెప్పు ప్రభాస్ అని. అమ్మాయితో మాడచ్చా? యా ఆఫ్ కోర్స్ కమ్ ప్లీజ్. నీ గోల్ ఏంటి? నాకు మహేష్ బాబు గారితో హీరోయిన్ గా ఒక ఫిల్మ్ చేయాలని ఉంది. ఆఫ్ కోర్స్ నేను అందరూ మహేష్ బాబు అంటారు, అది చేయొచ్చు కదా. మహేష్ బాబు అంటే వారణాసి, మీరంటే సన్నాసి. మన రష్మి గారు తగ్గు తీర్చాం కదా. అవునవును. మరి డబ్బులు ఇచ్చిరా? ఆవిడ గవర్నమెంట్ నుంచి వచ్చిందే 4,000 రా. మనకేటెత్తారా? అది మీకు మేకప్ గా సరిపోతుంది, ఉంచుకోండి. అనుకున్నా చెప్పలేమేం సార్. చెప్పరా మీ సమస్యలో ఏటే? అయ్యా మా ఆవో పేడ వేయట్లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలా? నన్నే చేయమంటారా? లోన్ సీట్ లాగమంతలేటే. ఈ సంబరాలకు మాత్రం కబడ్డీ పోటీలు పెట్టియాలా? అసలు కబడ్డీ ఎలాగొడతా నీకు తెలుసురా? నాకు తెలియపోవడం ఏంటంటే, ఒక బాల్ తీసుకుంటామా, చేస్తామా, వేసిందని కొడతాడా, ఆ కొట్టిందని అనక 10 మంది పరిగెట్టడమే కదా కబడ్డీ అంతే. అదర్రా కబడ్డీ గురించి చెప్పినందుకు వాలీబాల్ గురించి చెప్తాను. ఈ సంబరాలకి మంచి కోలాటం పెట్టించాను. కోలాటం అంతా 2 కాళ్ళతో ఏ కారణం లేకుండా కొట్టుకుంటారు. ఎందుకన్నా పంట పట్టు కొట్టుకోండి ఆడిపోతే ఇంకేం అనకండి. నువ్వంటే బాస్కి అంటున్నావు. పెళ్లికి ముందు ఒకటి ప్రేమించానండి. ఎవడాడు? నా పేరు నరేష్. నాకు నిన్ననే పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్. నాకు పెళ్ళైంది మీ లవర్ తోనే. తన నీకు అప్పచెప్దామని వచ్చాను. దాంతో పెళ్లి చేసుకుని కాపురం చేయి బ్రో. ఏమైంది? కుక్కలు డ్రమ్ములు నా వల్ల కాదు బ్రో. అది నన్ను అందులో పెట్టి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదు. నీకైతే డ్రమ్ము, నాకు కుక్కరే. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? 3 నెలలు ఇక్కడ ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. నోరు పట్టండి. కొరికాడా? పేరు పెట్టావు అందుకు కొరకడు, ఇంకోటి పెట్టు, అది కొరికేస్తాడు. ఏమైందండి? కాలుకు ముళ్ళు గుచ్చి నోటితో తీయండి. ఒక్క కరిసిందే నీకు? మా ఊరోళ్ళైనా ఏ ఊరోళ్ళైనా పెద్ద అనుబాంబుకైనా భయపడతారో లేదో తెలియదు కానీ అమాస్ వచ్చిందంటే భయపడతారు మేడం. హారిక మేడం మీకు గిఫ్ట్ పంపించారు చూడండి. ఏందమ్మా ఇది? మీరు ప్రమోషన్లని అటు ఇటు గాలికి తిరుగుతారు కదా, ఏ గాలి ధూళి మీకు తగలకుండా పంపించిన. రాత్రిపూట ఇంటి వేటప్పుడు దిష్టి తీసుకొని 3 పాటల కాడ వేసిపోర్రి. ఓ పిల్ల నువ్వైతే అసలుకే రావద్దు బయటికి. ఎందుకు? చందమామ బయటకు వస్తే అమాస వైపు పుణ్యం అవుతుంది కదా. తొండాయి బండ బాగానే ముచ్చట పెడతాళ్ళు. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మస్తు భయం అవుతుంది తెలుసా నీకు? గిట్రా ఈయన ప్రేమ విషయం ఊరంతా తెలిసింది. కాలు మీద కాలేసుకొని షోలం వేసోళ్ళు చెప్తాను. ఆగలేను నీకెందుకే? ఏం ప్రసన్న శ్రీయ సంగీతన్న చెప్పరాదన్న హనుమాన్ చాలీసా. నాకు కూడా 2 లైన్లు వచ్చానా. ఖతం బాయ్ బాయ్. మీ అందరికి వదిని చూడాలని ఉంది. పాపం దర్శకున్నట్టున్నాడు. ఏంటి వైరల్ స్టార్ ఇలా పెళ్లి చేసుకుంటావా? నో వైరల్ స్టార్, నో. ఇది జరగడానికి వీల్లేదు. అరే ఇది నా పర్సనల్ అమ్మా. పర్సనల్ గా ఏమైనా చేసుకోండి కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్ అమ్మ మోకాలు నొప్పులు రా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాబులేమో పడుతున్నాయి మామయ్య. వైరల్ స్టార్ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వైరల్ స్టార్ ఇటు బ్రా. అదేంటమ్మా బెల్లం తింటావేంటి? నీ పెళ్ళం కంటే బెల్లమే బాగుంది. వైరల్ స్టార్
ఫస్ట్ ఏం చేస్తున్నావు? పావురాన్ని బయటికి తీయబోతున్నా సార్. ఈ సంచిలో ఏమన్నా ఉందా? ఈ సంచిలో ఏం లేదు, నాకు తెలుసు. ఈ సంచిలో అబ్బా ఏం లేదు, ఇక్కడ ఉంది పావురం. ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యాజిక్. ఈ పేపర్ తీసుకోండి, మొత్తం చించేయండి, వాడికి ఇచ్చేయండి. తీసుకో. వెళ్ళు. ఏంటి ఇప్పుడు చింపేశాం? ఆ చింపేసిన పేపర్ ని అతికిచ్చి మళ్ళీ తెప్పిస్తా ఇక్కడికి. తెప్పి ఆబ్రాకదాబ్రా, ఆబ్రాకదాబ్రా. చూసేసా, ఇదిగో ఈ అమ్మాయి ఇచ్చింది పేపరు. నా లవర్ పైన ఉంది సార్. పైన ఎక్కడ ఉంది? ఉంది అనుకోవాలి సార్. అక్కడ అనుకున్నాను. అక్కడ అనుకున్నాను కదా. ఇప్పుడు తాడేసాను లవర్ కి. ఇప్పుడు లాగుతున్నాను. నేను కత్తిరి తీసి కట్ చేశాను. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.